అందరికీ నమస్కారం అండి. ముందుగా 4 రోజుల క్రితం నేను కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందువల్ల లేజర్ చికిత్స ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఎంతోమంది మిత్రులు, నన్ను అభిమానించే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని నా కస్టోడియల్ టార్చర్ కేసు గురించి కొన్ని విషయాలు, కొన్ని డెవలప్మెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించి మీ ముందుకు వచ్చా. ముందుగా కృతజ్ఞతలు తెలియజేయటం ఒకటి, ఆ తర్వాత ఈ లోపు జరిగిన డెవలప్మెంట్స్ని కాస్త షేర్ చేసుకుందామని. సునీల్ కుమార్ నాయక్, అప్పట్లో డిఐజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు. అంటే చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇతను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనుకుంటా. మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు, బీహార్ హైకోర్టులో. ఇక్కడి నుంచి డెప్యుటేషన్ అయిపోయింది, ప్రభుత్వం మారిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఎక్స్టెన్షన్ కుదరలేదు. అక్కడి నుంచి ప్రొటెక్షను, అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు, అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం. ఒక 5-6 నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న 5వ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది. సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు 2nd డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, అతను ఖచ్చితంగా తప్పు చేశాడు, భయపడుతున్నాడు, అక్కడ తప్పించుకోవాలని చూశాడు, మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది. మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా, ఎందుకంటే 164 స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజ్డ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. అప్పుడు ప్రభావతి గారు నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు అనారోగ్యం, శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఆవిడకి ఏదో బెయిల్ రావడం జరిగింది. కానీ ఇంత యువకుడు, ఉత్సాహవంతుడు, మరి చూసిరమ్మంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను. ఎనీహౌ, బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు. మరి అతనికి నోటీస్ ఇవ్వాలి, మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే సార్, నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి. అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకు ఒక బంధువు కాదు, బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట. మరి వారిని దగ్గరుండి చూసుకోవాలట. బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్సులో, అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది, అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు. ఆయన అయితే ఆడుకుంటున్నారు. సమయం అడిగారు, తిరిగి నోటీస్ ఇచ్చారు. 15వ తారీఖు రమ్మనమని. ఆ నోటీస్ ఇవ్వడానికి 1.5 సంవత్సరం పట్టింది. సరే ఇచ్చారు, రానన్నాడు. 15 రావాలన్నారు. మరి ఈలోపు మళ్ళీ ఏమన్నా అవసరం వస్తుందా? మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది? ఈలోపు మొదలెట్టారు. ఏంటి, ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు
రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏమైంది? నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు, ఈ ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే దీంతో పాటు ఇక్కడ ఫైల్ చేసామంటే, అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి అని చెప్పి డీమ్ టు హావ్ బీన్ విత్డ్రాన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం. అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదన్నట్టు, ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం ఈ ఊరికి వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయమ్మా. సో అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం. కళ్ళు ఉన్న కాకులు దొబ్బినాయా? కొట్టలేదా? చూశారుగా, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా. ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఏం సంఘం దానికి వత్తాసు. అదే కదా ఆ కేసు ప్రభావతి మీద సునీలు. సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందా? మాట్లాడితే దళితులకు ఒకరువులు మామూలు వాళ్ళకి ఒకరువులా? దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా? చెప్పండి అమ్మా. మీకు మమ్మల్ని బాధేసే హక్కు ఉందా? సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ ట్రైబు, అమ్మో యాక్షన్ తీసుకోకూడదు. పివి సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్, అయ్యో బాబాయ్ వాళ్ళు కొరత కొట్టించుకోవాలి, ఇది పగ్గదిలో తంతే తండించుకోవాలి. ఏంటా రూల్స్? ఇలాంటి ఉడతూపులకు ఎవరో భయపడరమ్మా, పని అవదమ్మా. సో రండి, మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి. 15వ తారీఖు రండి. ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం, దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతను ఏదో ఉద్యోగం మానేశాడు, ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, మాట్లాడవచ్చు, ఓకే. కానీ ఆ ఏం అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడతాం. ఎస్, మొన్న నేను చాలా స్పష్టంగా చెప్పా, పివి సునీల్ కుమార్ని తీసేయాలి అసలు ఉద్యోగంలోంచి, ఈజ్ అన్ఫిట్ టు బి ఇన్ ద జాబ్, ద నాన్ సెన్స్ వాట్ ఈ స్పోక్ అని మాట్లాడటం జరిగింది. సరే దానికి శ్రావణ్ కుమార్ గారు వత్తాసు పలికారు, ఆ విషయానికి కూడా వస్తా. ముందు మాట్లాడాను. పివి సునీల్ కుమార్ కూడా 99 టీవీలోనూ ఎందులోనూ తను మాట్లాడటం జరిగింది. తను మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించాడు. చెప్పాలి అనిపించింది సమాధానం. అదో పాయింట్ అన్నమాట ఇవాళ. ఏంటంటే ఆ ప్రశ్న, అసలు నేనేమన్నాను, నాకు 30 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో నాకు తెలియదా? తెలిస్తే ఈ గొడవ అంతా ఎందుకమ్మా, నాకు తెలియదా అని అంటూ నేనేమన్నాను, కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలి, మనం కలుద్దాం, నాకు దళిత వాళ్ళ పంచాయతీకి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది, మా హర్ష కుమార్ని కానీ మా విజయ్ కుమార్ని కానీ మా శ్రావణ్ కుమార్ గారిని కానీ ముగ్గురులో ఎవరినన్నా సరే డిప్యూటీ సీఎం చేయండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. అంటే దళితులంటే మీరు చెప్పిన ముగ్గురికి సంబంధించిన సామాజిక వర్గమేనా? దళితుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి? మీ సామాజిక వర్గ వాళ్ళే దళితులా, ఇంకెవరో దళితులు కదా అని నేను అడగవచ్చు. ఆ సంస్కారం మీకు ఉండాలి, నేను అడగవచ్చు. ఏమండి, ఇంకొకటి, కాపులకి రాజ్యాధికారం రాకూడదు అని చెప్పి ధైర్యం ఉందా వీళ్ళకి, ఈ మాట్లాడే వాళ్ళకి అని కూడా అన్నారు. ఎవరు కోరుకున్నా తప్పులేదండి రాజ్యాధికారం, ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రతి వాడికి హక్కు ఉంది. బట్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ సో లాంగ్ యాజ్ యువర్ అన్ ఆఫీసర్, యూ డోంట్ హ్యావ్ దట్ రైట్.
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, వాట్ ఈ స్పోక్ ఈస్ అటర్ నాన్ సెన్స్, బట్ హీ వాంటెడ్ టు జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీ. సో కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అతను మాట్లాడినట్టు ఉన్నాడు అని చెప్పి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా మీ మనోభావాలను ఆయన బాగా చదివేసినట్టున్నారు, బాగా చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారండి, అది వేరే విషయం. కానీ మీ సామాజిక వర్గం వాళ్ళే అవ్వాలి అని కోరుకుంటూ మరి దళితుల్లో ఒక విభజనలాగా మీరు మాట్లాడటం న్యాయమా? సరే, కాపుల గురించి మాట్లాడే ధైర్యం ఉందా అన్నారు. నేను ఎప్పుడో 2019 ఎలక్షన్లోనే చెప్పా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారి క్యాస్ట్ సర్టిఫికెట్లో చూడండి, వారి కులం కాపునే ఉంటుంది. రెడ్డి అనేది ఇట్స్ ఓన్లీ ఏ టైటిల్. వృత్తులను బట్టి వచ్చినాయి కులాలు, కమ్మరి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు, ఇవన్నీ కూడా కులాలు బట్టి వచ్చింది, వృత్తిని బట్టి వచ్చింది ఈ కులాలు. సో తర్వాత కాలక్రమంగా కాపుల్లో కంట్రోల్ చేసేవాళ్ళు రాయలసీమ ప్రాంతాల్లో, ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి రెడ్డి అనే టైటిల్ వచ్చింది తప్ప ఈ రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ అప్పట్లో నీలం సంజీవ్ రెడ్డి గారు వారి క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ కాపునే ఉంటుంది. ముఖ్యమంత్రులు మ్యాక్సిమం కాపులే ముఖ్యమంత్రి చేశారు. దామోదరం సంజయ్ గారు గ్రేట్ మ్యాన్, ఆయన ముఖ్యమంత్రి చేశారు. అక్కడికి ఇప్పుడేదో మీరేదో సంఘ సంస్కర్తలాగా ఇప్పుడు దాకా కాపులు కానీ దళితులు కానీ ముఖ్యమంత్రి చేయలేదు, ఏమీ చేయలేదు. కోనేరు రంగారావు ఆయన 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎందరో చేశారు. ఏదో ఈయనేదో గొప్ప సంఘ సంస్కర్తలాగా చరిత్రలో ఎప్పుడు జరగంది ఒక కొత్త దానికి ఈయనేదో నాంది పలుకుతున్నట్టు ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి ఎవరైనా వేరే రకంగా మాట్లాడగలరా అన్నట్టు. ఎస్, నేను ఖండించాను కదా. ఉన్నారు ఎంతోమంది కాపులు ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏ కులమైనా రావచ్చు. మీరు దళితులే మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, ఏముంది అందులో? ఎవరు ప్రజల మన్నన పొందుతారో ఆ ప్రజల మన్నన పొందిన వాళ్ళు, నిజమైన ప్రజాసేవ చేసిన వాళ్ళని ప్రజలే ఎన్నుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఎన్నుకునేది ఎవరో ప్రజలే కదా, అది వారిష్టం. సో మీరు ఏదో మాట్లాడేసి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అంటూ మరి ఇలాగ ఎంక్వైరీకి రమ్మంటే ఆడుకుంట్లో బాగోలేదని గోల్ఫ్లు ఆడుకుంటూ మీడియాలో మాట్లాడుతూ కొంచెం సమాధానం చెప్తే బెటర్ ఏమో అని 15వ తారీఖు హాజరుకండి, విచారణకు హాజరుకండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు చూద్దాం సునీల్ కుమార్ నాయక్ని ఎప్పుడు పిలుస్తారు, ఇద్దరిని కలిపి విచారిస్తారా అన్నది కూడా చూడాలి. మరి ఎందుకనో ఉలిక్కిపడి ఈ కుల సంఘాలని రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఒకప్పుడు నాకు మంచి మిత్రులు, అలాగని ఇప్పుడు శత్రువు కాదు, జడ శ్రావణ్ కుమార్ గారు. అప్పట్లో నేను మాట్లాడా నా సర్జరీకి ముందు. ఆ తర్వాత ఆయన నా మీద గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, మరి ప్రధానమంత్రి గారికి రాశారో లేదో నాకు తెలియదు, చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పారో లేదో తెలియదు. షెడ్యూల్ 10లో ఎక్కడ రాస్తుంది శ్రావణ్ కుమార్ గారు అని నేను అడగడం జరిగింది. మరి దానికి ఏమీ సరిగ్గా యథమర్థంగా ఆయన సమాధానం చెప్పినట్లేరు. ఆ స్థానంలో ఉండి అసలేమీ మాట్లాడకూడదు అన్నట్టుగా ఉంది. దానికి సమాధానం కూడా షెడ్యూల్ 10లోనే ఉంది. ఎందుకంటే పార్టీకి రిజైన్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ రిజైన్ చేస్తే ఈ
ఉన్న పదవి పోదు అనే స్పష్టత ఉంది. నేను అక్కడ పార్టీ లైన్ గురించి మాట్లాడలేదు. ఒక బాధ్యత లేకుండా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసిన అధికారికి ఆ సర్వీస్ రూల్స్ గురించి తెలియజేయటం అది తప్పేలా అవుతుంది. తర్వాత వేరే ఇంటర్వ్యూ కూడా చూశాను శ్రావణ్ కుమార్ గారిది. ఓకే, నా గురించి అగౌరవంగా ముందు మాట్లాడినట్టు ఏకవచనం మాట్లాడలేదు, మర్యాదగానే మాట్లాడారు. నేను కూడా వారి గురించి ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడా. భావాలు వేరు, వారి భావం వేరు, నా భావం వేరు. ఆయన జై భీమ్ భారత్ అని ఆయన పార్టీకి అయితే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని ఆయన ఫాలో అవ్వట్లేదు. అది ఫాలో అవ్వాలని నేను చెప్పాను. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు అని నా లాస్ట్ ప్రెస్ మీట్ అయిన మరుసటి రోజు యాదృచ్ఛికం అలహాబాద్ హైకోర్టులో మరొక తీర్పు వచ్చింది. ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇక్కడ హర్నాథ్ గారి తీర్పును కూడా ఉటంకించడం, మన ఆంధ్ర హైకోర్టు తీర్పు కూడా ఉటంకించడం జరిగింది. మరి ఆ తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ మొన్న ఒక లేఖ రాశారు. అది పేపర్లో కూడా వచ్చింది, నిన్న పేపర్లో. అదేమిటంటే ఇలాగా మొత్తం ఎంటైర్ ఉత్తరప్రదేశ్లో ప్రతి చోట అక్కడ పెద్దగా లేవు కన్వర్షన్స్, మనకు ర్యాంపెంట్. బట్ అయినా సరే అక్కడే కన్వర్షన్ అయ్యి బెనిఫిట్స్ అవైల్ చేసుకుంటున్న వారి వివరాలు సమర్పించమని అన్నారు. మరి దాని మీద నా మీద విరుచుకుపడ్డారు శ్రావణ్ కుమార్ గారు. యాక్షన్ తీసుకోవాలన్నారు. మరి ఎస్సీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధ పదవి, షెడ్యూల్ కాస్ట్ వారి హక్కుల పరిరక్షణ కోసం ఉన్న సంస్థ. మరి ఆ సంస్థ అధినేత మరి ఇలాగే ఈ వివరాలన్నీ కలెక్ట్ చేయమని మాట్లాడటం, మరి వారి మీద కూడా రాష్ట్రపతి గారికి ఇంకెవరికైనా కంప్లైంట్ చేసి మరి వారిని కూడా ఆ పదవి నుంచి తొలగించమని అడుగుతారా? నేను ఐ హ్యావ్ గాట్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్. శ్రవణ్ కుమార్ గారు ఆర్ దళిత నాయకులందరికీ కూడా నేను చెప్పేది, రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవుదాం అనే చెప్తున్నాను. అంతకు మించి నాకు మాట్లాడే హక్కు కూడా లేదు. మాట్లాడినాం. బట్ ఒక కులం అన్నదే లేని ఒక మతం, ఓకే, ప్రతి మతంలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉండొచ్చు, కొన్ని మైనస్ పాయింట్లు ఉండొచ్చు. ఓకే, హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్ అయినా దాన్ని కొంతమంది మతంగా గుర్తించి మనుధర్మం ప్రకారం మరి కొన్ని వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు మరి కొన్ని హెచ్చు తగ్గుల గురించి మాట్లాడినప్పుడు చాలామంది విభేదించవచ్చు. బట్ ఆ రోజు ఆ ధర్మం కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అది రైటా రాంగ్ అన్న దానిలోకి నేను ఇప్పుడు వెళ్ళను. కానీ అసలు కులాలకు అతీతంగా ఒక గొప్ప మతాన్ని జీసస్ క్రైస్ట్ మరి ఆయన బోధించినప్పుడు ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఆ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ బ్యాక్గ్రౌండ్లోనే చాలామంది చర్చి పాస్టర్స్ కూడా ఓకే, ఈ క్రమంలోనే చర్చ్ పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు. ఏమిటంటే పాస్టర్స్ యొక్క కాస్ట్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తున్నారు. ఇది మా హక్కులకి భంగం, గోప్యత ఉండాలి అని.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక హిందూ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ఒక లేఖ రాస్తే ఆ లేఖని అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి ఇలాగ ఏ చర్చ్ పాస్టర్స్ అంటే ప్రజల దాకా వెళ్ళాల, అసలు కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయి ఉండాలి కదా. సో ఏ చర్చి పాస్టర్లు బీసీసీ సర్టిఫికేట్ ఉంది, ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమనంటే అది మా హక్కులకు భంగం, మా గోప్యతకు భంగం అంటూ ఆందోళనలు నిన్న చేయటం జరుగుతుంది. ఎలా భంగం అంటే చర్చి పాస్టర్ కూడా క్రిస్టియన్ కాదా, క్రిస్టియన్ అవునా కాదా అన్నది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది. ఇట్స్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ. ఎనీ చర్చ్ హ్యాస్ టు బి ఏ రిజిస్టర్డ్ సొసైటీ. ఆ రిజిస్టర్డ్ సొసైటీకి మెంబర్లు ఉంటారు. ఆ చర్చ్ రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్లు హిందువులు ఎలా అవుతారు, క్రిస్టియన్స్ అవుతారు కదా. ఏముంది ఇందులో, సింపుల్ లాజిక్ కదా. అది వెరిఫై చేస్తే తప్పే ఉంది అందులో. ఏదైనా ఒక బెనిఫిట్ అర్హత ఉన్నవారికి కాకుండా అర్హత లేని వారికి వెళ్ళినప్పుడు అర్హత ఉన్నవారు ఇబ్బంది పడతారు. అలాగే ప్రసన్న కుమార్, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అన్న ఒక హిందూ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు ఆయన రాష్ట్రపతి గారికి రాస్తే అక్కడి నుంచి లేఖ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అడగటం తప్ప, రాష్ట్రపతి గారు లేఖ రాయటం తప్ప. అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా, వారిని కూడా మార్చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం పెట్టి ప్రయోజనం ఉందా? అంటే రాజ్యాంగానికి బద్దుడై ఉండి రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే పికేమంటారా ఉన్న పోస్టులని? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా, రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపమా అని నా ప్రశ్నలు. సరే, దీనికి ఎవరైనా సమాధానం చెప్తారు, చెప్పండి. ఎనీహో ఇవాళ మరి 15వ తారీఖు ఆయన వస్తాడా, అలాగే గోల్ఫ్ ఆడుకుంటూ ఆలికి ఒంట్లో బాగోలేదని తిరుగుతాడా ఆయన? ప్రజలు డిసైడ్ చేయండి. ఆయన మాట్లాడిన దాంట్లో, ఒక ఉద్యోగిగా ఆయన మాట్లాడిన దాంట్లో, ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట, ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్, ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన, ఆర్డీఓ నుంచి ఐఏఎస్ అయిన ఆఫీసర్ అయిన కన్ఫర్డ్ ఐఏఎస్ అట. మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్, మంచి ప్రొనౌన్సియేషన్ బాగా మాట్లాడాడు ఆయన. లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోబట్ట. సరే, లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు. బట్ ఎనీహో రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగంలో ఉన్న అధికరణాన్ని గౌరవించండి, అంబేద్కర్ గారిని గౌరవించండి. ఇక ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా. 12వ తారీఖు మా ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఐ విష్ మా బాలకృష్ణ గారికి ఐ విష్ హిమ్ గుడ్ లక్.